టీఎఫ్ఐ బానిసలందరికీ టీఎఫ్ఐ బానిసలు ఎక్కడున్నా ఇక్కడ అసెంబ్లీ అవ్వాలమ్మా. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే కంటెంట్ మామూలు కంటెంట్ కాదు, బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. అసలు ఏమైందంటే మొన్న ఈ మధ్య నేను ఒక పార్టీకి వెళ్ళాను. నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిసి పార్టీకి వెళ్ళాను. ఆ పార్టీలో సమ్ సో కాల్డ్ పెద్దలను చూసారా, వాళ్ళు వచ్చి మమ్మల్ని పై నుంచి కింద తెగ చూశారు. చూసి 2025ని నాశనం చేశారు, 2025ని వేస్ట్ చేశారు అని చెప్పేసి ఇంకా చాలా మాట్లాడినారు. వాళ్ళు అట్లా అన్నప్పుడు నాకు కోపం వచ్చింది. నా దగ్గర ఆన్సర్ కూడా ఉంది, కానీ నేను చెప్పలేదు. ఎందుకంటే పార్టీ కదా, అందులో ఉన్నాను. అప్పుడు నేను ఆన్సర్ చెప్పాను అనుకో, ఈడు తాగి మాట్లాడుతున్న జోనర్లోకి వెళ్ళిపోద్ది. కాబట్టి అప్పుడు ఏం చెప్పలే. ఇప్పుడు చెప్తున్నా, వాళ్ళందరి కోసం, వాళ్ళ ఆంటల కోసం ఈ వీడియో చేస్తున్నా. టీఎఫ్ఐ బానిసలందరూ ఎవరైనా సరే మీరు 2025 వేస్ట్ చేశారు, లేకపోతే ఇంకేదో విఎస్ వేస్ట్ చేశారు అని అంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని చూపించండి. ఈ వీడియోని వాళ్ళకి సమాధానం చూడండి. 2025ని మేము వేస్ట్ చేయలేదమ్మా, చాలా నేర్చుకున్నాం, మీకంటే ఎక్కువ నేర్చుకున్నాం. ఏం నేర్చుకోవచ్చు చెప్పనా? జనవరిలో డాకుమారా సినిమా చూసాం. ఆ సినిమా చూసి వాటర్ ప్రాబ్లం వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో నేర్చుకున్నాం. ఇప్పుడు వాటర్ సేవ్ చేస్తూ బతుకుతున్నాం. గేమ్ చేంజ్ సినిమా చూసాం. గేమ్ చేంజ్ సినిమా చూసి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, అయిన తర్వాత ఎంత సిన్సియర్గా ఉండాలో నేర్చుకున్నాం. ఫిబ్రవరిలో తండేల్ సినిమా చూసాం. అది చూసిన తర్వాత పొరపాటున పాకిస్తాన్లో బుక్ అయితే ఎలా ఎస్కేప్ కావాలో నేర్చుకున్నాం. నిజమైన ప్రేమకు అర్థం ఏంటో తెలుసుకున్నాం. మార్చిలో కోర్ట్ సినిమా చూసాం. చూసి పోక్సో యాక్ట్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకున్నాం. ఆడపిల్లలకి మా కోరికలకి దూరంగా ఉన్నాం. ఏప్రిల్లో డ్రాగన్ సినిమా చూసాం. ఆ సినిమా చూసి ఫేక్ సర్టిఫికెట్లతోటి జాబ్ తెచ్చుకుంటే ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తెలుసుకున్నాం. ఒరిజినల్ సర్టిఫికెట్ని దాచుకున్నాం. మేలో హిట్ 3 సినిమా చూసాం. అది చూసి పోలీస్ ఆఫీసర్ ఎంత సిన్సియర్గా ఉండాలో తెలుసుకున్నాం. అఫ్కోర్స్ నా ఫ్రెండ్ ఒకడు ఆ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి పోలీస్ ఆఫీసర్ అవ్వడానికి తెగ ట్రై చేస్తున్నారు అనుకో. జూన్లో కుబేరా సినిమా చూసాం. అది చూసి ఏ జాబ్ రాకపోతే ఒకళ్ళ బెగ్గరగా మారితే బ్లాక్ మనీ ఎలా కొట్టేయాలో నేర్చుకున్నాం. జూలైలో కన్నప్ప సినిమా చూసాం. అది చూసి శ్రీకాళహస్తి చరిత్ర ఏంటో తెలుసుకున్నాం. దాంతోపాటు ఐ బ్యాంక్లో కన్నిస్తే ఏమొస్తుంది, అదే శివాయికి కన్నిచ్చామనుకో కన్నప్ప పార్ట్ 2లో మన బయోపిక్ వస్తుందని తెలుసుకున్నాం. ఆగస్టులో కూలీ సినిమా చూసాం. కూలీ సినిమా చూసి ఆర్గన్స్ స్మగ్లింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. అంటే అఫ్కోర్స్ ఏ ఆర్గన్ దొరకపోతే మా ఆర్గన్స్ అమ్ముకుంటాం అనుకో, అది వేరే విషయం. సెప్టెంబర్లో ఓజీ సినిమా చూసాం. అది చూసిన తర్వాత ముంబై వెళ్ళి మాఫియాని ఎలా ఆపాలో నేర్చుకున్నాం. రుబాబ్గా ఎలా బతకాలో తెలుసుకున్నాం. మిరాయ్ సినిమా చూసి మన హిస్టరీ ఏంటో తెలుసుకున్నాం. అక్టోబర్లో కాంతారా సినిమా చూసాం. ఆ సినిమా చూసిన తర్వాత కర్ణాటక కల్చర్ ఏంటో తెలుసుకున్నాం. నవంబర్లో గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసాం. ఆ సినిమా చూసిన తర్వాత అమ్మాయి కష్టాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నాం. అది తెలుసుకొని ఆ రోజు నుంచి అమ్మాయిలకి ఏ కష్టం కలిగించకుండా వాళ్ళతో ఎలా ఉండాలో నేర్చుకున్నాం. డిసెంబర్లో అఖండ 2 సినిమా చూసాం. అది చూసిన తర్వాత సనాతన హైందవ ధర్మం గురించి, దాని గొప్పతనం గురించి తెలుసుకున్నాం. ఇది 2025లో సినిమాలు మేము చూసి నేర్చుకున్న విషయాలు. దీంతోపాటు 2026లో కూడా అన్ని సినిమాలు చూస్తాం, ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. సినిమా ఒక సబ్జెక్ట్, సినిమా ఒక గురువు, అదే అన్నీ నేర్పిస్తుంది. క్లైమాక్స్లో ఒక్క మాట చెప్పనా, మా టీఎఫ్ఐ బానిసల గురించి చెప్పనా. ఇప్పుడు దేవుడు ఎదురుగా వచ్చినా మేము దేవుడు కాదంటాం. ఎందుకంటే ఒక్కటి కూడా మా సీనియర్ ఎన్టీఆర్ రూపం లేదంటాం. అదిరా టీఎఫ్ఐ బానిస అంటే. ఇంకొకసారి ఎవరైనా సినిమా గురించి, సినిమా వాళ్ళ గురించి, టీఎఫ్ఐ బానిసల గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం తలకాయలు తీసి సంధ్య థియేటర్ గేట్కి తోరణంలా కడతా. ప్రస్తుతానికి సైనింగ్ ఆఫ్. మీ తలలు జాగ్రత్తమ్మా.